ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముంగటికే పరిపాలన తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను అదేవిధంగా 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ గతంలో 2019 జూన్ 22న 104 జీవో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అదేవిధంగా 2019 జూన్ 23న ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 201 కూడా విడుదల చేసింది అధ్యక్ష. తర్వాత కూడా జీవోలు ఇష్యూ చేశారు. 2020 ఏప్రిల్ 13న డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోఎంఎస్ నెంబర్ 33ను కూడా విడుదల చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల యాక్ట్ను 2020-23ని ప్రవేశపెట్టి అదేవిధంగా 2024 ఏప్రిల్ 29న మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి వాలంటరీ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా, పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కూలి పని దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మనం చూస్తే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతన కింద ఇచ్చినారు అధ్యక్ష. కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష, వాళ్ళలో మహిళలు కానీ పురుషులు కానీ 5,000కే పనిచేసి ప్రజలతో మన్ననలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు. తర్వాత లాస్ట్లో ఈ వ్యవస్థ అవసరము, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము, 5,000 కాదు మీకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో, మీకు జీతం సరిపోదు, గౌరవ వేతనం 10,000 పెంచుతాము, మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము, మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు. అదేవిధంగా ఒక్క నిమిషం త్రిమూర్తులు గారు, ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, త్రిమూర్తులు గారు ఒక్క నిమిషం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, కూటమి నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థే లేదంటారు అధ్యక్ష. ఎక్కడ పోతుంది అదే అధ్యక్ష వ్యవస్థ? లేకుండా ఎక్కడ పోతుంది? మీరు తీసుకోలేదు కాబట్టి వ్యవస్థ లేదు, మీరు తీసుకుంటే వ్యవస్థ ఉంటుంది. నేను ఒకటే కోరుతున్నా, వాలంటీర్లు 2,66,000 మంది ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీ ద్వారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఒక మంచి వ్యవస్థ అధ్యక్ష, ప్రజలకు ముంగిటికి పరిపాలన తీసుకుపోయేదానికి ఆ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా, లేకుంటే వాళ్ళను మీరు ఈ మాట నిలబెట్టుకోకుంటే వాలంటీర్లు అందరినీ కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంకొకటి చెప్తే, ఈ వ్యవస్థ లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వ్యవస్థ లేదు, కొత్తగా తీసుకొచ్చారు, జీవోలు ఇచ్చారు, యాక్ట్ తెచ్చారు, అన్ని తీసుకొచ్చి వాళ్ళ సేవలు ప్రజలకు మంచి పరిపాలన అందించేదానికి ఉపయోగించారు అధ్యక్ష. వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వ్యవస్థే లేదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఏది ఏమైనా వాలంటీర్ల సర్వీసులను ఉపయోగించుకొని వాళ్ళని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆన్ రికార్డ్ గా వాళ్ళు ఇష్యూ చేసిన మెమోస్ కొన్ని చెప్పాలనేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా all the ward secretariat employees,
వాలంటీర్స్, ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష, వాలంటీర్స్, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష, నవంబర్ 2024 నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలంటీర్కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష. వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష, ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష, ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాలు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నారు. 5,000 సరిపోతుంది, మా ప్రభుత్వం వస్తాను మేము 10,000 ఇస్తాం ఖచ్చితంగా, ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష? వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయినా అధ్యక్ష. అధ్యక్ష, అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష, ఆ అమ్మ నాన్నకు కానీ అవ్వ తాతలకు కానీ తోడుగా ఉండేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీకు కూడా తెలుసు అధ్యక్ష, కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి 50 ఇళ్లకు పోయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తుంటే అధ్యక్ష, ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష, వచ్చేది మా ప్రభుత్వమే, వస్తూనే మీకు 10,000 పెంచుతాము, జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా, జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా, జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్స్ తీసుకురా అన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో 2,56,000 వాలంటీర్లు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా, జున్ను తెస్తామా, స్వీట్ బాక్స్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా అధ్యక్ష జున్నులు, స్వీట్లు, ఇంకేమన్నా అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష. దయవుంచి అధ్యక్ష 10,000 పెంచమని తమరి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కటే డౌట్, 2023 ఆగస్టు నుంచి రెన్యూల్ లేరని చెప్తున్నారు, రెన్యూల్ అవ్వలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేనిఫెస్టోలో ఎలా పెట్టారు అధ్యక్ష? మరి 24 మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష. అసలు రెన్యూల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష, ఎంత గవర్నమెంట్ అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.